2014 నుంచి 2005 సంవత్సరాల్లో 23-24 వరకు నీటిపారుదల శాఖ ఇరిగేషన్ శాఖకి పర్సెంటేజ్ తగ్గుతూ వచ్చింది. ఇరిగేషన్ సెక్టర్ హ్యాస్ టు రీపే 16,000 కోట్లు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఈ లోన్ల విషయంలో నేను ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 80 అంటే బడ్జెట్ లో కేటాయించింది కాకుండా నేను 84,000 కోట్ల రిపీట్ చేస్తున్నాను రూపాయల లోన్ తప్పనిసరిగా మరి తెలంగాణలో ప్రజానీకానికి 61,000 కోట్లు ఈ సమ్మరీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోయి పథకానికి తెలంగాణ రాష్ట్రం 2014లో కాళేశ్వరం కార్పొరేషన్ కింద సాగునీటి ప్రాజెక్టుల కార్పొరేషన్ అప్పటి ప్రభుత్వం తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సామాజిక ఆర్థిక ప్రయోజనానికి పెట్టిన ఖర్చుకి పొందిన లేదు. మరి ఫ్లడ్ ఫ్లో దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడింది. సీతారాం ఎత్తిపోతుల పథకానికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకుండా 15,000 కోట్ల అనేక నీటిపారుదల ప్రాజెక్టులను ఒకేసారి చేపడం వల్ల కేపీసీఎల్ ద్వారా అసంపూర్తిగా ఉండి చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది. 84,000 కోట్లు. నేను ముందు చెప్పిన విషయం ఫిగర్ ఒకసారి నేను మరి సభ అందరికీ సభ్యులందరికీ